హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు బ్లాగ్స్. ఈ రోజు నా కాలేజ్లో జరిగిన ఆటో ట్రిబులెన్స్ ఈవెంట్లో నెక్స్ట్ లెవెల్ స్టంట్స్, క్రేజీ సౌండ్స్ అన్నీ క్యాప్చర్ చేశాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కాలేజ్ ఎంట్రీ దగ్గర బ్లూ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళంగానే ఈవెంట్ వైపు స్టార్ట్ అయింది. అప్పుడే ఒక ఎల్లో కార్ ఎంట్రీ ఇచ్చింది. చూస్తేనే ఎంత క్రేజీగా ఉందో అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళంగానే కార్స్ నుండి వచ్చిన సౌండ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరే వినండి. అప్పుడే ఒక్క కార్ ఇంకొక కార్కి పోటీగా సౌండ్స్ ఇవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి రేవు రేవు చేస్తూ ఎవడి లౌడ్ అనేది చూపించడానికి ట్రై చేస్తున్నారు. సౌండ్ ఇంటెన్సిటీ పెరుగుతూ ప్లేస్ మొత్తం ఫుల్గా వైబ్రేట్ అయినట్లు అనిపించింది. చుట్టుపక్కల క్రౌడ్ కూడా ఫుల్గా గ్యాదర్ అయ్యి అందరూ ఎగ్జైట్ అయ్యి రియాక్ట్ అయ్యి చూస్తున్నారు. ప్రతి సౌండ్కి చీర్స్, రియాక్షన్స్, అట్మాస్ఫియర్ మొత్తం హైప్గా మారిపోయింది. ఇలా కార్ సౌండ్స్, క్రౌడ్ ఎనర్జీ కలిసి ఈవెంట్లో ఒక నెక్స్ట్ లెవెల్ మూమెంట్ క్రియేట్ చేశాయి. అప్పుడే టొయోటా ఫార్చునర్ బ్యాక్ వీల్ స్పిన్ చేస్తూ స్మోక్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో స్లోగా ఉన్న కొంచెంగా స్మోక్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది. వీల్ స్ప్రెడ్ పెరిగితే స్మోక్ కూడా గ్రౌండ్ మొత్తం కవర్ చేసినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ మూమెంట్ చాలా క్రేజీగా అనిపించింది. క్రౌడ్ రియాక్షన్స్ కూడా ఫుల్గా వచ్చాయి. ఫైనల్గా చూస్తే ఆ బర్న్అవుట్ మాత్రం ఈవెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఇది కూడా చూడండి, బ్యాక్ షాట్స్తో ఫైర్ నెక్స్ట్ లెవెల్ మ్యాడ్లెస్. దెబ్బకి నా చెవులు ఎగిరిపోయాయి. అంబులెన్స్ కూడా వచ్చింది. ఎవరికో ఏదో అయింది అనుకుంటా. ఆ తర్వాత అన్ని కార్స్ బాస్కెట్బాల్ కోర్ట్ సైడ్కి మూవ్ అవుతున్నాయి. అక్కడ ఇంకా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మనం కూడా చలో అక్కడికి వెళ్దాం. ఓవరాల్గా చూస్తే ఇక్కడ చేసిన స్టంట్స్ మాత్రం చాలా క్రేజీగా ఉన్నాయి. ప్రతి రైడర్ డిఫరెంట్ స్టైల్లో బ్యాలెన్స్, కంట్రోల్ చూపించడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొన్ని స్టంట్స్ చూస్తే ఒక్క స్మాల్ మిస్టేక్ అయినా కూడా డేంజరస్ అవ్వచ్చు అని అనిపించే రేంజ్లో ఉన్నాయి. వీల్ షార్ప్ స్టంట్స్, బ్యాక్ రైడ్, ప్రతి మూవ్కి ఒక స్పెషల్ ఫీల్ ఉంది. క్రౌడ్ కూడా ప్రతి స్టంట్కి ఫుల్గా రియాక్ట్ అయ్యారు. అట్మాస్ఫియర్ మొత్తం హైప్గా మారిపోయింది. ఆ తర్వాత అన్ని కార్స్ ఒకటొకటిగా ముందుకు వచ్చి పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ చేశాయి. ప్రతి కార్ ఓన్ స్టైల్లో రేవింగ్, సౌండ్, మూమెంట్స్తో క్రౌడ్ని హైప్ చేశాయి. సౌండ్ ఇంటెన్సిటీ మళ్ళీ పీక్కి వెళ్ళింది.
గ్రౌండ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఫిల్ అయిపోయింది. కొన్ని కార్స్ నుండి ఫైర్ షాట్స్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ మాత్రం ఫుల్గా హైలైట్ అయ్యింది. క్రౌడ్ రియాక్షన్, సౌండ్స్, విజువల్స్ అన్నీ కలిసి ఈవెంట్కి పర్ఫెక్ట్ క్లైమాక్స్ లాగా అనిపించింది. ఓవరాల్గా చూస్తే ఈ ఫైనల్ పర్ఫార్మెన్సెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. ఒక ఎల్లో కలర్ ల్యాంబర్గిని ఎంట్రీ ఇచ్చింది. కార్ స్లోగా మూవ్ అవుతుంటే అందరూ ఫోన్స్ తీసి రికార్డ్ చేస్తున్నారు. డిజైన్, ప్రెజెన్స్ చూస్తే చాలా ప్రీమియం ఫీల్ ఇచ్చింది. ఆ మూమెంట్ మాత్రం ఈవెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్లా అనిపించింది. లాస్ట్లో అందరినీ బాస్కెట్బాల్ గ్రౌండ్లోకి అలో చేసేసారు. చాలామంది సరౌండ్ అయ్యాక కూడా స్మోక్ క్రియేట్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈవెంట్ ఎండ్ అయినా ఆ ఎనర్జీ మాత్రం తగ్గలేదు అసలు. మన కాలేజ్లో జరిగిన ఈ ఆటో టర్బులెన్స్ ఈవెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపించింది. కార్స్, సౌండ్స్, బైక్ స్టంట్స్, ఫైర్ షాట్స్, ల్యాంబర్గిని ఎంట్రీ అన్నీ కలిసి ఒక కంప్లీట్ క్రేజీ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఇలాంటి ఈవెంట్ని లైవ్గా చూడడం మాత్రం వీడియోలో కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇచ్చింది. ప్రతి మూమెంట్లో ఉన్న ఎనర్జీ, క్రౌడ్ హైప్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీ కాలేజ్లో ఇలాంటి ఈవెంట్ జరిగాయా, లేక మీరు ఇలాంటి ఈవెంట్ అటెండ్ అయ్యారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.